హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేందర్. మీరు చూస్తున్నది విస్తృత డిజిటల్ సేవ. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఎవరైతే కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. కరీంనగర్ నుండి తిరుపతి వెళ్ళడానికి అడిషనల్గా ఒక ట్రైన్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని రెగ్యులరైజ్ చేశారు. మీకు తెలుసు, ఆల్రెడీ నాందేడ్ నుండి తిరుపతి వెళ్ళడానికి ఒక ఎక్స్ప్రెస్ అనేది మనకు శనివారం వస్తుంది. ఇది వీక్లీ వన్స్ అనేది ఉంది. దీన్ని రెగ్యులరైజ్ అనేది చేశారు. మనకి ఆల్రెడీ సండే వీక్లీ ఎక్స్ప్రెస్ అనేది ఒకటి అవైలబుల్లో ఉంది. అది సండే 7 PM బయలుదేరి మండే 8 లేదా 9 AM మనల్ని అక్కడ దించుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి థర్స్డే రోజు ఉంది, గురువారం 7 PM బయలుదేరి 8 లేదా 9 AM శుక్రవారం అక్కడ మనం తిరుపతిలో ఉండడం జరుగుతుందన్నమాట. సో ఈ ఒక్క ట్రైనే అవైలబుల్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నాందేడ్ టు తిరుపతి ఎక్స్ప్రెస్ అనేది శనివారం సాయంత్రం బయలుదేరి మళ్ళీ ఆదివారం 12:30కి అక్కడ ఉంచుతుందన్నమాట. దీన్ని అనేది వాళ్ళు రెగ్యులరైజ్ చేశారు. సో మనకి ఇది 9:30కి కరీంనగర్ నుండి అనేది బయలుదేరుతుంది. ఇది నాందేడ్లో బయలుదేరి నాందేడ్ నుండి కోరుట్ల, మెట్పల్లి, కరీంనగర్, అలాగే పెద్దపల్లి ఇవన్నిటిని కలుపుకుంటూ తిరుపతి వరకు వెళ్తుందన్నమాట. ఇది రెగ్యులరైజ్ అనేది చేయడం వల్ల కొంచెం రద్దీ అనేది తగ్గుతుంది. ప్లస్ మనకు మంచి సౌకర్యంగా ఉంటుంది. అంటే వీక్లీ ఒక ట్వైస్ మాత్రమే మనకు కరీంనగర్ నుంచి అనేది అవైలబుల్లో ఉంది. సో మనం ఇప్పుడు ఇంకో ట్రైన్ అదనంగా రావడం వల్ల రద్దీ అనేది తగ్గుతుంది. మంచి టైమింగ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది 4:45కు నాందేడ్ నుండి బయలుదేరుతుంది. నాందేడ్ నుండి తర్వాత కోరుట్ల, అలాగే జగిత్యాల 2 హాల్టింగ్లు ఇచ్చారు. దాని తర్వాత మనకి కరీంనగర్కి అనేది 9:30కి రావడం జరుగుతుంది. ఇది శనివారం రాత్రి 9:30కి వచ్చి ఆదివారం 12:30 12:30కి మనం అక్కడ దిగొచ్చు అనమాట. సో పెద్దపల్లిలో కూడా స్టాప్ అనేది ఉంది. సో ఈ హాల్టింగ్లు అనేవి చూసుకోండి, ఎందుకంటే ప్రతి హాల్టింగ్లో కేవలం 2 నిమిషాలు మాత్రమే మీకు ఎక్కడానికి దిగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో 2 నిమిషాలు మాత్రమే హాల్టింగ్ ఇచ్చారు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మిగిలిన అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.